భారతదేశాన్ని కూడా ఒత్తిడి చేస్తుందేమో అమెరికా చూడాలి. శ్రీలంక మీద అయితే ఒత్తిడి చేస్తుంది. మొన్న ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌక అక్కడికి రావడం, దాన్ని పేల్చేసినటువంటి సందర్భంలో అందులో ఉన్నటువంటి వాళ్ళని శ్రీలంక రక్షించి పట్టుకెళ్ళింది, ఏదో 30-40 మందిని. వాళ్ళెవరిని కూడా వెనక్కి పంపించొద్దు, మాకు అప్పచెప్పేయండి అంటుంది. ఇరాన్కి చెందిన ఐరిస్ దేనా 75 యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామంతో దాడి చేసి ముంచేసిన సంగతి తెలిస్తే ఆ నౌకలో కొంతమంది సిబ్బందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించి అలా ప్రాణాలతో బయటపడిన వాళ్ళని ఇరాన్ తిరిగి పంపొద్దంటూ శ్రీలంక ప్రభుత్వం మీద అమెరికా ఒత్తిడి చేస్తుంది. వీళ్ళతో పాటు శ్రీలంక కస్టడీలోని ఇరాన్ 2వ యుద్ధ నౌకలోని సిబ్బందిని కూడా స్వదేశానికి పంపించొద్దంటూ అగ్రరాజ్యం ఆదేశించింది. ఈ మేరకు అగ్రరాజ్యం విదేశాంగ అధికారులు ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్కనైతే మన దగ్గర కేరళలో ఒకటి ఉన్నారు, మరి వాళ్ళ మీదని కూడా ఇలాంటి ప్రెషర్ పెడతారు, మన దేశం మీద కూడా. అంటే ఏం చేస్తారు వీళ్ళు? యుద్ధ ఖైదీలను పట్టుకుంటారా? వీళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి అమెరికాకి అనేటటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. అమెరికా ఇది భారత్ కానీ శ్రీలంక కానీ ఈ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.